పొయ్యి ఏం అవసరం లేదు. ఈజీ మెథడ్, హెల్దీ ఫుడ్ కాబట్టి పిల్లలకి ఇంట్లో చేసి పెట్టచ్చు. ఓకేనా? రెసిపీలు కలుద్దాం. ఇప్పుడు ఏంటంటే ఒక గిన్నెలో 1 కప్పు మైదా తీసుకున్నాను. దానికి ఏంటంటే 1 స్పూను షుగర్ వేసాను, కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా. ఫస్ట్ ఏంటంటే ఈ పౌడర్లకి 1/2 కప్పు పెరుగు కూడా తీసుకున్నా. ఇవి వాటర్ వేయకముందే అన్నీ కలుపుకుంటే అన్నిటిలోకి వెళ్తుందన్నమాట. ఫస్టే వాటర్ పోసేస్తే ఏమవుతుందంటే కొన్నిట్లోకి షుగర్ వేస్తుంది, కొన్నిట్లోకి సాల్ట్ వస్తుంది. అట్లా కాకుండా కొంచెం వాటర్ తడి చేసుకుంటూ, మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. కొంచెం జాగ్రత్తగా చేత్తోనే మర్దన చేసుకుంటే సరిగ్గా సరిపోతుంది. దీన్ని ఏంటంటే మనం ఒక 1/2 అవర్ to 1 అవర్ మనం పక్కన పెట్టుకుంటే బాగా రొట్టెలు, చపాతీలు ఏదైనా కూడా అలాంటివి బాగా వస్తాయి, పొంగుతాయి, సాఫ్ట్గా ఉంటాయి. నేను వీటిని ఏంటంటే సమంగా ఒక్కొక్క ముద్దలా చేసుకొని ఒక పొడి మీద వేసుకొని, ఎందుకంటే అది కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా మైదా పిండి అంటే, దాని మీద ఏంటంటే ఒక తడి బట్ట ఏదన్నా కప్పి ఉంచితే డ్రై అవ్వకుండా చక్కగా మనం అనుకున్నట్లుగా వస్తాయి సాఫ్ట్గా. ఇది ఏంటంటే 1 గంట 2 గంటలు నానినా కూడా తప్పులేదు, బాగా వస్తాయి. అంతే సింపుల్. ఒక్కొక్కటి తీసుకొని దాన్ని మనం పొడిపిండి సాయంతో ఒత్తుకుంటూ, ఇదేమీ అప్పడాల కర్రగానే ఏం వాడిన అవసరం లేదు, జస్ట్ చేతులతో తడితే చాలు అటు ఇటు. అయితే ఇది చేసిన వెంటనే పెనం మీదకి వెళితే కరెక్ట్గా ఉంటుంది అనమాట. ముందైతే చపాతీలు ముందు అన్నీ చేసి పక్కన పెట్టుకుంటాం, కాల్చేది తర్వాత కాలుస్తాం. ఇది అట్లా కాదు. అంతే. నేనైతే కొంచెము అడుగు మందంగా ఉండేది అల్యూమినియం తీసుకున్నాను. దీనికి ఏంటంటే కొంచెం వాటర్ తడి చేసా. ఆ వాటర్ తడికి ఈ పెనం మీద అది అలా అతుక్కుపోయి ఉంటుంది, ఊడిపోదు. అంతే. ఇది నెమ్మదిగా అటు ఇటు కాల్చుకుంటూ ఆ తడితో ఉన్న ఆ పెనాన్ని తిరగదిప్పితే మనకి తందూరి పొయ్యిలో ఎట్లా కాలుతుందో అట్లాగే కాలుతుంది. ఇది ఇంట్లో చేసుకోవటానికి, బట్ టేస్ట్ అలాగే ఉంటుంది, ఏమీ చేంజ్ ఉండదు. ఆ వాటర్ తడి వల్ల అది కింద పడదు అనమాట. అది ఏంటంటే తందూరి పొయ్యిలో ఎలా వస్తుందో అలాగే వచ్చింది. అలా అన్నీ కాల్చుకొని దాని మీద వేడివేడిగా బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటే సింపుల్ బటర్ నాన్ అయిపోతుంది. సాధ్యమైనంత వరకు బటర్ నాన్ కాబట్టి వెన్న వేస్తే బాగుంటుంది. అంతే. ఇది ఏ కర్రీతో అయినా బాగుంటుంది, పిల్లలకి చాలా ఇష్టంగా హెల్తీగా ఉంటుంది కాబట్టి. బట్ మైదా కాబట్టి ఎక్కువ వాడకూడదు. ఓకేనా? బాయ్.